బలలో కూడా పాలు పొందనంటున్నాం. ప్రభువుని ఆరాధించిన అనుభవంతో దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం గమనించుకొని బలలో పాలు పొందుతాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. దానికంటే ముందు 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం ఆ మాటలు చదువుదాం. 1 కొరింథీ 11 27 వచనం, 28వ వచనం చదువుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు మాటలను దీవించి మనలను వాళ్ళలో పాలు పొందుట కొరకై సిద్ధపరచునుగాక. ఈ మాటలు గమనించండి. ప్రభువు భోజన పాత్రలో పాలు పొందేటప్పుడు మనలను మనము పరీక్షించుకోవాలి. ప్రభు భోజన పాత్రలో పాలు పొందేటప్పుడు మనలను పరీక్షించుకోవాలి. కనుక ఆ మాటలు గమనించండి. ఏముంది అక్కడ? ప్రతి వాడును తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. కనుక దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన దేవుని ప్రజలు ప్రభు బలలో పాలు పొందేటప్పుడల్లా మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాము, మన జీవితము ఎలా ఉన్నది పరీక్షించుకోవాలి. కనుక ఎలా ఉంటుంది మన జీవితం? మరి ఎవరికి అంటే మన జీవితంలో మనకిష్టమైనట్లు జీవించుకుంటా పోతే అది మనము అయోగ్యులమైన వారంగా ఉన్నామని గుర్తు చేస్తూ ఉంది. మనకిష్టం వచ్చినట్లు జీవించడం కాదు. మరి మనకు ఏది దోస్తే అది చేసుకుంటా పోవడం అనేది జీవితం కాదు. ఎట్లా పెడితే అట్లా ప్రవర్తించడం జీవితం కాదు. ఇది నా జీవితం, నా ఇష్టం అనుకుంటారు కొందరు. అట్లా అనుకోవడానికి లేదు. ఎందుకు? నీ జీవితం నీది కాదు. చాలామంది ఇట్లాగే అనుకుని ఈరోజు ఉదయం వరకు చాలామంది ఇట్లాగే అనుకున్నారు, నా జీవితం నా ఇష్టం అనుకున్నారు. కానీ ఎంతోమంది జీవితాన్ని సాలించి వెళ్ళిపోయారు. సరే, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానుకున్న వాళ్ళు అనేకులు వారి జీవితాలు ముగించేశారు. ఇక మరి ఆయన ఇష్టం అయితే మరి ఉండాలిగా. ఆయన ఇష్టమైన జీవితం అయితే, ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించే వ్యక్తి, నా ఇష్టం నా జీవితం అన్నవాడు మరి జీవించి ఉండాలిగా. ఉండలేదు. దాని అర్థం ఏంటి? అది నీ జీవితం కాదు అని, నీ జీవితం ఎవరి చేతుల్లోనే ఉందని, నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ జీవితం చక్కగా జీవించగలుగుతావు అని, ఆయన జీవించేటట్లు చేస్తాడు అని. కనుక నువ్వు అలా జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవం తీసివేయబడే అవకాశం కూడా ఉందని. సరే, ప్రతి వాడు జీవించే జీవితం తనదనుకుంటాడు. తనదనుకొని ఎట్లా పడితే అట్లా జీవించడానికి అలవాటు పడతాడు. కనుక అట్లాగా ఉండకుండా దేవుని ఏర్పాటులో దేవునికి అనుకూలమైన జీవితం జీవించేవారుగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క మరి దేవుని దృష్టిలో అనుకూలమైన వారంగా, ఆయనకు అనుకూలమైన వారంగా జీవించేటట్లు ఉండాలి. దేవునికి తగినట్లు జీవించాలి. దేవుడు కోరినట్లు జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. మనకిష్టం కాదు. అందుకే ఒకడు ధనవంతుడు, లాజరు చరిత్రలో ధనవంతుడు తనకిష్టమైనట్లు జీవించాడంట. ధనవంతుడు ఏంటంటే తనకిష్టమైనట్లు జీవించాడు. తన దృష్టికి ఏది బాగుంటుందో అట్లా చేశాడు. అతను కూడా అట్లా ఏం చేశాడు? తనకిష్టమైనట్లు ఏది కావాలంటే అది తిన్నాడు, ఏది కావాలంటే అది తాగాడు, ఏం వస్త్రాలు ధరించుకోవాలంటే ఆ వస్త్రాలు ధరించుకున్నాడు. డబ్బులు ఉన్నాయి, కన్ను మిన్ను కానరాక చెయ్యకూడని ఎన్ని చేసేసాడు. అందుకే అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, నీ జీవితంలో నువ్వు నీకు ఇష్టమైనట్లు జీవించావు కనుక పాతాళంలో ఉన్నావు అన్నాడు. సరే, అదే దేవునికి ఇష్టమైనట్టు జీవించిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునున్నాడు, పరదేశంలో ఉన్నాడు. కనుక మన ఇష్టం వచ్చినట్లు జీవించడం అనేది మనకు ఏమాత్రం మంచిది కాదు. దేవునికి ఇష్టమైనట్లు మనం జీవించాలి. అందుకే కొంతమంది వాళ్ళకి ఇష్టమైనట్లు, వాళ్ళకు తగినట్లు వాళ్ళు నడుచుకుంటుంటారు. చాలామంది జీవితాల్లో ఇది గమనించాను నేను. నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరు? తోటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారా లేదా?
చాలామంది జీవితాల్లో గమనించాను నేను. చూడండి, నేను గమనించిన మట్టుకు చెప్తున్నాను. ఎక్కడైనా ఒక 5-6 కలిసి మాట్లాడుకున్నాం అనుకోండి, అందులో కొంచెం డిస్పర్స్ అయిపోయి 2-3 అయిపోయారు అనుకోండి, ఇంకో బ్యాచ్లో ఉంటాను, నేను కూడా ఉన్నాను అనుకోండి. వాళ్ళు అడుగుతూ ఉంటారు, అన్న ఏమంటారు, నన్ను గురించి వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు కదా, గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నన్ను గురించి బాగా పొగుడుతున్నారు కదా, నేను బాగా వాక్యం చెప్పాను అనుకుంటున్నారు కదా, లేకపోతే నా యొక్క తెలివితేటలను వాళ్ళు మెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళు గొప్పగా ఎంచుతున్నారు కదా అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే, చాలామంది వాళ్ళ గురించి ఇతరులు ఘనంగా చెప్పుకుంటున్నారా లేదా అని చూస్తారు. ఇతరులకు నేను గొప్పగా కనపడుతున్నానా లేదా అని చెప్పుకుంటారు. అట్లా కాదండి, అది కాదు. మనం దేవునికి గొప్పగా కనపడాలి, దేవుడు మనల్ని గొప్పగా ఎంచాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకుంటే ఏమైంది చెప్పండి? ఒకడు మనల్ని మెచ్చుకున్నాడు ఏమైంది? ఇవాళ మెచ్చుకుంటాడు, రేపొద్దున వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, ఒక అర్జెంటుగా 5 లక్షలు కావాలి లేదా 1 లక్ష రూపాయలు కావాలంటాడు. ఇవాడు మెచ్చుకున్నవాడు రేపు వచ్చి నీకు ఏమంటాడు? 1 లక్ష రూపాయలు కావాలంటాడు. అంతే, అందుకే మెచ్చుకున్నాడు. నిన్న మెచ్చుకున్నాడంటే వాడు 1 లక్ష అడగడానికి మెచ్చుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక వ్యక్తులు నిన్ను మెచ్చుకుంటున్నారంటే నీ వలన ఏదో ప్రయోజనాన్ని ఆశించారని అర్థం. లేదయ్యా నువ్వు కరెక్ట్గా లేవు, నీ జీవితం కరెక్ట్గా లేదు, సరిగా లేదు, నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు అని చెప్తున్నాడు అనుకోండి, ఏమి స్వార్థం లేదు ఇక. ఎందుకంటే ఇక రేపు రానివ్వడుగా, నన్ను ఇట్లా అంటావా నువ్వు, ఇంకోసారి నాకు కనపడు అని ఎలగొడతాడుగా. అందుకే అలాంటి వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. అందువలన గద్దించినటువంటి వాడు రేపొద్దున రాడి కనపడండి, కొడతామని భయం వల్ల, అందుకని రాడు. అందుకే నిన్ను పొగుడుతున్నాడు, నిన్ను మెచ్చుకున్నాడు అంటే రేపొద్దున వస్తాడు, నీ ఇంట్లో కూర్చుంటాడు, ఏదో ఒకటి నీ దగ్గర ఆశిస్తాడు, ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. కనుక అందుకనే మనుషులు ఘనంగా ఎంచింది నీ జీవితంలో ఉండకూడదు. మనుషులు ఘనంగా ఎంచింది దేవుని దృష్టికి ఎట్లాంటిదంట? అసహ్యం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం దయచేసి చూడండి. లూకాసు వార్త 16:15. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అందుకే చూడండి, అక్కడ ఏముంది మళ్ళీ చదువుతాం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. కనుక మనుషులు నిన్ను గొప్పగా ఎంచుతున్నారేమో, అది దేవునికి అసహ్యంగా ఉంది, దేవుని దృష్టికి అసహ్యమైన పని అది. అందువలన మనల్ని మెచ్చుకోవాల్సింది మనుషులు కాదండి, దేవుడే మెచ్చుకోవాలి. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలనే కలగాలి. మనుషుల వలన కలిగితే అది మనకు ఏమాత్రం ప్రయోజనం కాదు. అందుకనే ఇక్కడ ఏమంటాను, దేవుడు మీ హృదయములను ఎరుగును. ఇది గమనించారా? దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులు ఘనంగా ఎంచుతున్నారా? అది దేవునికి అసహ్యంగా ఉంది. మన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుతున్నారా? మనుషుల్లో గొప్పగానే ఉంటుంది, కానీ దేవునికి అది అసహ్యం. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని దృష్టిలో మనం ఏం చేయాలా? ఆయనకు అనుకూలమైన జీవితం జీవించాలి. దేవునికి ఏది అనుకూలమో అది చేసేవారికి ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో లేదా దేవునికి ఏది ప్రీతికరమో అది మన జీవితాల్లో ఉండాలి. కనుక మనుషులు చెప్పే మాటలు దేవునికి అసహ్యాన్ని తీసుకొస్తున్నాయి. అందువల్ల మనం ఎలాగా ఉండాలో ఒక 4 విషయాలు నేను చూపిస్తాను ఈరోజు. 4 లక్షణాలు నేను చూపిస్తాను, 4-5 లక్షణాలు చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, లేకపోతే 6వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తుంది ఆ వచనం. ఆ ఇద్దరు పేర్లు ఏంటంటే జక్రయ, ఎలిజబెత్. ఈ ఇద్దరిని గురించి ఆ వచనం మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు ఎవరంటే
బాప్తిస్మం ఇచ్చే యోహానుకు తల్లిదండ్రులు. బాప్తిస్మం ఇచ్చే యోహానుకు తల్లిదండ్రులు. అందువలన వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంది వచనం. ఏమంటున్నాడు? వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎట్లున్నారంట? నీతిమంతులై ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. కనుక దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. సరే, ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉండాలా? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎలాంటి వారుగా నీతిమంతులైనారు? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. ప్రభువు యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. సరే, కనుక దేవుని దృష్టికి నీతిమంతులు. వాళ్ళు బహువృద్ధులు. ఎంత వృద్ధాప్యం అంట చూడండి. అందుకే వాళ్ళ గురించి వ్రాయబడింది. ఏం రాయబడింది? 7వ వచనంలో చివరి లైన్ చూడండి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి అని ఉంది. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. మన పితరుడు అబ్రహాముకు మరి ఎంత కాలంలో పిల్లలు పుట్టారు? ఎంత వయసులో? 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. బహుశా వీళ్ళకి ఇక ఎంత అనేది కరెక్ట్గా తెలియదులే, కానీ వీళ్ళకి కూడా పెద్ద వయసు. అంటే వాళ్ళల్లో ఏమంటారు, శక్తి లేదు. అలాంటి వయసులో వాళ్ళ గురించి చెప్పబడుతూ వచ్చింది. వృద్ధులైనా కూడా, పెద్ద వయసు వాళ్ళైనా కూడా ఏం మినహాయింపు లేవు. సరే, కొంతమంది పెద్ద వయసు వాళ్ళకి మినహాయింపులు కావాలా, కానీ ఇక్కడ వాళ్ళకి మినహాయింపులు ఏమి లేవు. వాళ్ళకేమి స్పెషల్ ఏమంటారు ఏర్పాట్లు ఏమి లేవు, ప్రత్యేకతలు ఏమి లేవు. అందరిలాంటి వాళ్ళే అందరిలాగా మందిరంకి వస్తారు, అందరిలాగా దేవుని మందిరంలో ఆరాధన చేస్తారు, అందరిలాగా యాజకులుగా వాళ్ళు ఉంటారు, అందరిలాగా దేవునికి ప్రార్థన చేస్తారు. అందరూ అంటే అక్కడ అనేక మంది ఉన్న సందర్భంలో వాళ్ళ గురించి ఈ మాట రాయబడింది. సరే, విషయం ఏంటంటే వారిద్దరు వృద్ధులైన కూడా, బహువృద్ధులై ఉండి కూడా ప్రభువు యొక్క ఆజ్ఞలను నెరవేర్చు విషయంలో, ఆయన యొక్క న్యాయ విధులను నెరవేర్చే విషయంలో ఏం చేస్తారంటే నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఎక్కడ మీరటం లేదు. ఒకవేళ ఆజ్ఞ మీరాడు అనే వాళ్ళ మీద ఏ నేరం, పాపం మోపడానికి లేదు. దేవుని ఆజ్ఞను మీరాడు ఎవరైనా? ఎవరు? ఆదాం దేవుని ఆజ్ఞను మీరాడు, పాపం చేశాడు. కనుక దేవుని ఆజ్ఞను మీరిన ఆదాము హవ్వలు పాపం చేయడానికి కారకులయ్యారు. కనుక వీళ్ళకి అది లేదు. అందుకనే ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు. న్యాయ విధులు ఏముంటాయి? వాక్యమే కదా, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు. తర్వాత ఇది నెరవేర్చే విషయంలో నిరపరాధులు, దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో నిరపరాధులు, ధర్మశాస్త్రం నెరవేర్చే విషయంలో నిరపరాధులు. వాక్యము ఏ విధంగా హెచ్చరించబడిందో ఆ విధంగా నడుచుకోవడంలో నిరపరాధులు. అపరాధం లేదు వాళ్లకు. ఇదిగో ఫలానా ఆజ్ఞను మీరేమని చెప్పడానికి లేదు, ఛాన్స్ లేదు. నువ్వు ఫలానా వచనం ప్రకారం తప్పు చేసావనడానికి చెప్పడానికి లేని నిరపరాధులుగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చి దేవుని దృష్టికి నీతిమంతులైనారు. కదా, ఎవరు దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడండి? ఎవరిని ఎంచుతాడు? ఎట్లా పడితే అట్లా జీవిస్తూ, దేవుని ఆజ్ఞలు మీరి, దేవుని న్యాయ విధులు మీరు జీవిస్తూ, సరిగ్గా నడుచుకొనక, సరిగ్గా జీవించక నీతిమంతులుగా తీర్చబడతామా? కానీ వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడినారు, జక్కరయ్య, ఎలిజబెత్. కనుక అలా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా ఉంటున్నామా? నీతిమంతులు అంటే ఏంటి? తప్పు చేయని వాడే నీతిమంతులు. తర్వాత అబద్ధాలు ఆడిన వాడే నీతిమంతుడు, మోసాలు చేయని వాడే నీతిమంతుడు, దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా జీవించేవాడే నీతిమంతుడు. కొంతమంది చాలామంది దేవుని పిల్లలే, మరి దేవుని పిల్లలే, విశ్వాసులే, మందిరానికి కూడా వెళ్తారు, ఆరాధన కూడా చేస్తారు, కానీ అనీతిమంతులు. నీతి లేదు. అందుకే దేవుని వాక్యం చెలవిచ్చింది. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని రాయబడిన వచనం ఎవరి గురించి రాయబడింది? అన్ని జనుల గురించా? అన్ని జనుల గురించి కాదు, అక్కడ
మన గురించే వ్రాయబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడింది మన గురించే. కాబట్టి ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయినారని ఉంది వాక్యంలో. కనుక అట్లా ఉంటున్నామా? జక్రయ్య, ఎలిజబెత్ వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా నీతిమంతులు. వాళ్ళంతా స్పీడ్గా నడవలేకపోవచ్చు, నీతిమంతులు. వాళ్ళకంత దృష్టి అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు, చూపు సరిగ్గా లేకపోవచ్చు, నీతిమంతులు. వాళ్లకు ఆ జక్కర్యాకి నత్తి కూడా వచ్చింది ఆ సందర్భంలో, నీతిమంతుడు. సరే, ఏదో లోకంలో ఇరుగు పొరుగుతో కలిసి జీవిస్తున్నాడు, నీతిమంతుడు. దేవుని దృష్టికి నీతిమంతుడు. ఏదో మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు ఇది, దేవుని దృష్టికి నీతిమంతుడు. దేవుడే ఇస్తున్న సాక్ష్యం అది. కనుక మనం నీతిమంతులుగా ఉంటున్నామా? ఉండాలి. దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడాలి. ఎవరో ఏదో మనుషులు మెచ్చుకుంటారని చేయకూడని తప్పుడు పనులు చేసి కొంతమంది భలే చేస్తారులే. అంటే ఏం చేస్తారంటే ఒక పని చేసేసి నేను చేసిందే కరెక్ట్ అంటారు. చేయాల్సింది చేసేస్తారు, అది తప్పైనా కూడా చేసేస్తారు. చేసేసి నేను చేసిందే కరెక్ట్ అంటారు, నేను అన్నదే కరెక్ట్ అంటారు. సరే, అట్లాంటి వాళ్ళుగా కొంతమంది ఉంటారు. మనం అట్లా ఉండకూడదు. అట్లా ఉండకుండా ఏం చేయాలా? ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని దృష్టికి లేదా దేవుని ఎదుట నీతిమంతులుగా మనం కనబడేవారుగా ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుట, దేవుని ధర్మ విధుల ప్రకారము జీవించుట అనే దాంట్లో ఒక్క ఆజ్ఞనైనా మీరినట్లు వాళ్ళ మీద ఏ నెపము లేనటువంటి వారి జీవితం ఎలా ఉండిందో అలాగే మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం ఉండాలి. బలలో పాలు పొందబోయే ముందు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను నీతిమంతుడిగానే ఉన్నానా? ఒకవేళ నాలో స్వనీతి, అనీతి, దుర్నీతి, అవినీతి ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. సరే, నీతిని దుర్వినియోగం చేస్తారు కొందరు, దుర్నీతి అంటారు దాన్ని. కనుక అట్లా చేయకుండా దేవుని దృష్టికి నీతిమంతులుగా మనము కనబడే వారంగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం, పేజీ నెంబర్ 737. దానియేలు 6వ అధ్యాయం 38. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనం, 38వ పేజీ, 738వ పేజీ, దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని. ఇంకా రెండో వ్యక్తిని మనం చూస్తున్నాం, దానియేలు. ఏమంటున్నాడు? ఈయన కూడా ఏమంటున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. దేవుని దృష్టిలో నీవు నిర్దోషం గలవాడువేనా? నిర్దోషత్వం ఉందా? దేవుని దృష్టిలో దోషివా, నిర్దోషివా? దానియేలులో ఏమి లేదంట, ఏ దోషము లేదు, నిర్దోషి. దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడ్డాను. ఏమండి, మనం ఇట్లా చెప్పగలమా? ఎంత గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే? అంటే ఎంత ఇది ఉండాలా, దమ్ము ఉండాలా ఆ మాట చెప్పాలంటే? ఎంత భక్తిపరుడై ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడు? నేను దేవుని దృష్టికే నిర్దోషిని అలా కనపడ్డాను. చూడండి, దానియేలుకు చాలా కఠినమైన పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ కఠినమైన పరిస్థితి? ఆ యొక్క రాజుగారు, బెల్షస్సర్ అనేటువంటి రాజు ఏం చేసినాడు? ఒక ఆజ్ఞ పాస్ చేశాడు, ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటి ఆర్డరు? నెల రోజుల పాటు ఎవ్వరు ఇతర దేవతలకు, అంటే ఏమంటారు, నేను అక్కడ 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఏం చేయాలా? మాదీయుల యొక్కయు
రా పారసీకుల యొక్క ఈ పద్ధతిని అనుసరించి స్థిరమైనట్లు ఒక శాసనం పుట్టించారంట. ఏంటి ఆ శాసనం? 7వ వచనం చూడండి. 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని ఒక శాసనము పుట్టించారు. అంటే రాజును తప్ప ఇక ఏ దేవుణ్ణి పూజించొద్దు, ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, ఏ దేవుణ్ణి గణపరచొద్దు. ఈ శాసనం పుట్టించారు. పుట్టిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, ఆయన పేరేంటి? ఆయన పేరు కూడా ఉంది. ఏం పేరు? ఏం పేరంట? బెల్షజరు అనేటువంటి రాజు. కాబట్టి ఇక్కడ బెల్షజరు కాదు, దర్యావేషు అనే రాజు. ఈ దర్యావేషు అనేటువంటి రాజు ఉండగా ఆ శాసనం పుట్టిస్తే ఏంటి ఆ శాసనం? 30 దినాల వరకు ఎవరు కూడా నిన్ను తప్ప ఎవరిని ప్రార్థించకూడదు అని. కనుక ఈ శాసనము పుట్టినని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంట? దేవునికి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. పైగా యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నాడు. కనుక ప్రతిరోజు ఈ శాసనం పుట్టించిన వాళ్ళు రోజు అందరిని చెక్ చేస్తున్నారు. ఒకరోజు కాదు, రోజు చూశారంట దానియేలు ఆ ఇంట్లో గదిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట, ఆరాధన చేస్తున్నాడంట. అది చూశారు. చూసి వాళ్ళందరూ పోయి రాజు చెప్పారు, రాజా నువ్వు ఆజ్ఞ పుట్టించావు కదా, దాన్ని దానియేలు మీరాడు అని. దానియేలు మీరాడు. సరే, ఆ కారణం చేత దానియేలును దిక్కెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు సింహాలలో కూడా ఏమీ చేయలేదు. సరే, సింహాల బోనులో వేసిన తర్వాత దానియేలును సింహాల బోనులో వేశానే అని ఆ రోజు రాత్రి రాజుకు నిద్రపట్ల. పొద్దున్నే లేవగానే తెల్లారగానే వచ్చేసాడు, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అంటూ దానియేలు బదులిచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు దానియేలు, ఏమంటున్నాడు? రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను కనుక నేను దేవుని దృష్టికి నిర్దోషిని. చూడండి, ఎందుకు నిర్దోషి? రాజుకు తప్ప ఇంకెవరికి నమస్కారం లేదా ప్రార్థన చేయకూడదని చెప్పారు కదా. అది ఆ శాసనం పుట్టినా కూడా అనుదినము దేవుణ్ణి ప్రార్థించినాడు దానియేలు, దేవుణ్ణి ఆరాధించినాడు, దేవుణ్ణి గణపరిచినాడు. సరే, ఆ పద్ధతి. తర్వాత అదే 6వ అధ్యాయంలో ఇంకొక వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అదే 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ ఈ మాట గమనించండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. దేవుని పద్ధతుల విషయమే కానీ మానవుల పద్ధతుల విషయమే కానీ అతనిలో ఏ లోపం లేదు. అటు దేవునికి లోబడుతున్నాడు, ఇటు ఇక్కడ ఆయన పనిచేస్తున్న రాజ్య పరిపాలనకు లోబడుతున్నాడు. కనుక అందువలన దానియేలు దేవుణ్ణి సంతోషపెడుతున్నాడు, తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి రాజుగారిని కూడా సంతోషపెడుతున్నాడు, అక్కడ ఉన్న మనుషులను కూడా సంతోషపెడుతున్నాడు. అందువలన దానియేలు అంటున్నాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక సింహములు నుండి ఆయన నన్ను తప్పించాడు. కనుక ప్రియులారా, అదే దానియేలు లాంటి ఆ పరిస్థితి మనకు ఎదురైతే
ఒకవేళ మనమే గనక లోపాలు కలవారమైతే ఆ సింహాల బోన్లో మనం పడితే ఏమైంది చెప్పండి? సింహాలు మనల్ని చక్కగా కరకర నవిలి తినేస్తారు. కానీ దానియేలు తినలా. ఎందుకు 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 సింహాలు దానియేలును తినలేదు చెప్పండి? ఎందుకు సింహాలు దానియేలును తినలేదు? ఆయనే చెప్పాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించాడు. దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపించాడంట. అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు, నేను ముగ్గురిని వేశాను కానీ నలుగురిని చూస్తున్నాను. అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు దానియేలు దగ్గర ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు. దూత సింహాలకు చెప్పాడు, ఏయ్ జాగ్రత్త, ఇక్కడ భక్తుడు మోకరించాడు, జాగ్రత్తగా కన్నెత్తి కూడా చూడొద్దు. నోరు తెరిచారా జాగ్రత్త, అంతే. నోరు తెరవలా, కన్నెత్తి కూడా చూడాల దానియేలు. కనుక ఏంటి కారణం అంటే దేవుని దృష్టికి నిర్దోషి కనుక అతను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్న కారణం చేత అతన్ని ఏ సమస్య కూడా అతని వైపు చూడలేకపోయింది. అంటే చూడండి, మనం కనుక నిర్దోషులమైతే మనం కూడా అంతే. దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, ఏ సమస్యలు రాకుండా. సింహాల వంటి సమస్యలు వస్తాయి, సింహాల బోను లాంటి కష్టమైన పరిస్థితులు వస్తాయి. వాటి నుంచి మనం కాపాడబడటానికి ఒక రీజన్ ఏంటంటే దేవుని దృష్టికి నిర్దోషులమై కనపడితే. కనుక రెండవదిగా మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి? దేవుని దృష్టికి నిర్దోషులముగా కనబడాలి. మొదటిగా ఏం కనబడాలనుకున్నాము? దేవుని దృష్టికి నీతిమంతులంగా కనపడాలి. జక్రయ, ఎలిజబెతుల వలె నీతిమంతులుగా కనపడాలి. రెండోది ఏం కనపడాలా? దేవుని దృష్టికి నిర్దోషులుగా కనపడేవారుగా మనం ఉండాలి. దానియేలాగా ఉన్నాడు. అందువల్ల సింహాలు అతన్ని ఏమీ చేయలేకపోయినాయి. ఏ విషయంలో కూడా అతను తప్పు చేసిన వాడు కాదు కనుక దేవుని నిర్దోషిగా దానియేలును ఎంచినాడు. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 పేతురు 3:4 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలా? సాధువైన మృదువైన గుణం మనకు ఉండాలి. సాధువైన మృదువైనట్టునైనా గుణమును అక్షయలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మృదువైన హృదయం ఉందా మనకి? ఏమండి, బలలో పాలు పొందబోతున్నాం. హృదయం కఠినపరుచుకోవద్దు. మృదువైన హృదయం ఉండాలి మనకు. సాధువైన మృదువైన అక్షయ అలంకారం కలిగిన హృదయం ఉండాలి మనకు. కనుక మన హృదయము ఎట్లాంటిది? మృదువైందేనా? సున్నితమైందేనా? లేకపోతే కఠినమైందా? చూడండి, చాలామంది అంట వాళ్ళ జీవితాలను, వాళ్ళ హృదయ అంతరంగ అలంకారాన్ని ఏంటి బయటకు కాదు, బయటకు అలంకరించుకోవడం కాదు, ఇది లోపల అలంకారం. బయట అలంకారం అంటే మనకు తెలుసుగా, రాస్తాం, అన్నీ చేస్తాం, అది బయట అలంకారం. కానీ ఇది లోపల అలంకారం గురించి మాట్లాడుతుంది ఈ వచనం. లోపల మీ యొక్క హృదయం లోపల మీ గుణం ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. బలలో పాలు పొందబోయే ముందు అది దేవుని దృష్టికి మిగులు విలువ కలదని చెప్తున్న ఈ లక్షణం మన యొక్క హృదయం లోపల ఎట్లా ఉంది చూడండి. మనిషి జీవితము లోపలి భాగం అంటే ఇన్నర్ పార్ట్స్ చాలా అద్భుతమైన కళాఖండాలు. చూడడానికి బయటకు నల్లగా కనపడ్డా లోపల మాత్రం ఒక అద్భుతమైన కళాఖండం. మనిషి యొక్క దేహం లోపలి భాగాలు చాలా అద్భుతం. అంటే మానవుని తయారు చేసిన దేవుడు వాటిని నిర్మాణం చేసినప్పుడు ఏం అమర్చాడండి. ఊపిరితిత్తులు దానిపైన ఏముంది, దానిపైన ఊపిరితిత్తుల పైన ఏమున్నాయి, ఉదరం, పొట్ట ఉంది, పొట్టలో మళ్ళీ పేగుల వ్యవస్థ ఉంది, జీర్ణాశయం ఉంది, దీనికి మధ్యలో లివర్ ఉంది, లివర్కి పైన హార్ట్ ఉంది,
హార్ట్కు వెనకాల ఊపిరితిత్తులు ఉన్నాయి సరే. ఇది కాక మళ్ళీ పైన మెదడు, తలలో మెదడు ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి అమరికలు పెట్టి ఒక మెకానిజం చేసి మనల్ని తయారు చేసిన దేవుడు మనం వెల్లపడి అలంకరణ ఆయన కోరట్లా. నువ్వు బాగా తయారయ్యావో లేదా ఆయన చూడట్లా, దాన్ని మాట్లాడట్లా ఆయన. నువ్వు బాగా ఏమంటారు బాగా అలంకరించుకొచ్చావో లేదో చూడట్లా. అందుకే చూడండి పైన వచ్చిన 3వ వచనం చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెల్లపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. జడలు అల్లుకోవటం, తర్వాత బంగారు నగలు పెట్టుకోవటం, తర్వాత వస్త్రములు ధరించుకోవటం. మంచి ఖరీదైన వస్త్రాలు ధరిస్తారు కొందరు, ఏందా కాస్ట్లీ. సాధారణమైనదైనా పర్లా, ధరించుకోవటానికి సాధారణంగా ఉన్న పర్లా. కానీ చాలామంది 100 రూపాయలు వచ్చేదానికి కూడా 1000 రూపాయలు ఖర్చు పెడతారు. అంటే ఎందుకు సంగతి? 1000 రూపాయల వస్త్రం ధరించుకున్న వాళ్ళ హృదయం మనసు ఎలా ఉంటుంది చెప్పండి, మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా రేంజ్ 1000 రూపాయలండి. 1000 రూపాయలు నేను కట్టుకున్నా. కానీ ఇంకొకటి ఉన్నాడు, వాడికి 20,000 రూపాయల రేంజ్, 20,000 రూపాయల బట్టలు ధరించాడు. ఎటువంటిది వాడి మనసు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? హృదయం ఎలా ఉంటుంది? చాలా గర్వంగా ఉంటుంది. అదే సాధారణమైన వస్త్రాలు కట్టుకున్న వాడి మనసు ఎలా ఉంటుంది? చాలా కూల్గా, అంటే ఏముంటుంది, మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. కానీ నేను తలంపు ఏంటంటే, అందుకే వస్త్రాల గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడేది. ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు ధరించుకోకూడదని, జడలు అల్లుకోకూడదు, తర్వాత బంగారు నగలు పెట్టుకోకూడదు, తర్వాత ఇంకేం చేయాలా? ఇంకేం చేయకూడదు, అలంకరించుకోకూడదు. ఏంటి అలంకారం? ఈవెన్ పౌడర్ కూడా రాయకూడదు. తర్వాత పువ్వులు పెట్టకూడదు, అలంకారం పువ్వులు పెట్టకూడదు. తర్వాత చాలామంది ఈ నొసల్లో పెడుతూ ఉంటారు, బొట్లు పెట్టకూడదు. దేవుని పిల్లలైన వారి నొదట ఏముండాలంట? భాషికం వలె దేవుని వాక్యం ఉండాలంట. దేవుని బిడ్డలైన వారి నొదట ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి, దేవుని నామం రాయబడాలి. ఒకరోజు రాబోతూ ఉంది, ఒకడు వస్తున్నాడు, అంత్యక్రీస్తు. వాడి యొక్క ముద్ర వేస్తాడంట. ఇక్కడ వాడి ముద్ర ఇక్కడ వాడి నొసల మీద వాడి ముద్ర పడకముందే మనకు ఏ ముద్ర ఉండాలా? దేవుని ముద్ర ఉండాలి, దేవుని ముద్ర ఉండాలి. అందువల్ల ఏది పడితే మనం అలంకరించుకునేది కాదు. పువ్వులు పెట్టకూడదు, బొట్లు పెట్టకూడదు, మరి ఏమంటారు, మేకప్ చేయకూడదు. అంతేనా? పార్లర్కి వెళ్తారు కదా, మేకప్ చేస్తారు కదా. మనము దేవుడిచ్చిన రూపాన్ని కలిగి ఉండాలి, కానీ రూపాన్ని మనం మార్చుకోకూడదు. కనుక ఇది మనకేం తీసుకొస్తుందంటే మృదువైనటువంటి గుణాన్ని తీసుకొస్తుంది. మన హృదయము మృదువైందిగా ఉంటుంది. మన హృదయంలో సాధుత్వం, అంటే ఏమంటారు, నెమ్మదిగా జీవించే లక్షణాలు మనకు ఉంటాయి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళ గురించే ఆ వచనం మాట్లాడుతూ ఉంది. ఆ వచనాలన్నీ ఆడవాళ్ళ గురించే మాట్లాడుతుంది. కిందకి వెళ్తే కొన్ని ఉన్నాయి, మగవాళ్ళ గురించి కూడా ఉన్నాయి. అంటే ఆడవాళ్ళు ఇట్లా చేయకూడదంటే మగవాళ్ళు మేము చేయొచ్చా అని వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరికైనా వర్తించే విషయమే. నీ జీవితము సాధారణంగా ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి ఆర్భాటాలు పోకూడదు. కొంతమందిని చూస్తాం, మందిరాలకు వచ్చేవాళ్ళే ఇంత పెద్ద చైన్ వేస్తారు, బంగారు గొలుసు, 4 వేలకు 4 ఉంగరాలు దొరుకుకొస్తారు. మేము కొనుక్కోలేమా? మీరు కొనుక్కోలేరా? కొనుక్కుంటారు కదా. 4 వేలకు 4 ఉంగరాలు దొరుకుకొస్తారు. చూడండి, వాళ్ళు ఉంగరాలు కనపడాలని ఇట్లా అంటూ ఉంటారు మాట్లాడుతూ. ఈ ఉంగరాలు కనపడాలి కదా, మీరు చూడాలి, ఈ ఉంగరాలు ఉన్నాయా లేవు కదా. వాళ్ళకేమో చూపించాలని అంటూ ఉంటారు, అంటూ ఉంటారు. అంటే చూపిస్తూ ఉంటారు. చైను ఇట్లా అంటూ ఉంటారు, పెద్ద ఇట్లా అంటూ కనపడుద్ది అనమాట. ఇట్లాంటి లక్షణం మనకేం తీసుకొద్దంటే హృదయ కాఠిన్యాన్ని తీసుకొస్తుంది. మృదువుగా ఉండలేరు వాళ్ళు, కఠినమైన మనసు గల వాళ్ళు అయిపోతారు. దేవునికి లోబడరు, దేవుని దృష్టిలో విలువ గల వాళ్ళుగా ఉండరు. అందువల్ల మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఎలా అలంకరించుకోవాలంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావముతో మీరు అలంకరించుకోవాలి. అదే దేవుని దృష్టికి విలువైంది. మన పితరులందరూ అలాగా అలంకరించుకున్నారంట. శారా తర్వాత ఎవరు, ఇంకా అనేకులు, ఎస్తేరు, రూతు, వీళ్ళందరూ వాళ్ళ దేవునికి తగ్గట్టుగా వాళ్ళ అలంకరణలు ఉన్నాయి.
అలా అలంకరించుకున్నారు కనుక వాళ్ళు తమ కుటుంబాలను కట్టుకున్నారు, జీవితాలు బాగు చేసుకున్నారు. మనం కూడా అలానే ఉండాలి. సాఫ్ట్నెస్ మన హృదయంలో ఉండాలి. అంటే అలా లేకపోతే కఠినమైపోద్ది, కఠినమైన బండ అయిపోద్ది నీ జీవితం, నీ హృదయం. నీ హృదయంలో కఠినమైనటువంటి బండ అయితే కనుక నీ హృదయం, కఠినాత్ముడిని ఏమంటారు, ఏం చేస్తారు? కఠినాత్ములు ఏం చేస్తారు? క్రూరంగా మాట్లాడతారు, క్రూరంగా ఆలోచిస్తారు. ఇక నోటి మాటలు కూడా ఎట్లా వస్తాయి? చాలా వదరబోతులాగా వస్తూ ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడతారు. ఏంటి బాబు అనే దగ్గర కూడా ఏంట్రా అంటారు. సరే, ఎవరు డబ్బు దర్భం కలిగి హృదయం దేవుని కొరకు విలువ కలగ హృదయంగా చేసుకున్నటువంటి వాళ్ళ నోటి నుంచి ఏమవుతుంది? ఏంటి బాబు అంటే అనాల్సిన దగ్గర కూడా ఏంట్రా అంటారు. అంటే పర్వాలేదు, ఇంకా వేరే ఉన్నాయి, మనం అనకూడదు. స్వభావం మారిపోతుంది. ఒక దగ్గర, ఒక యజమాని దగ్గర పనిచేసే వర్కర్స్ ఉన్నారు. పనిచేసే వర్కర్స్ పనిచేస్తూ ఉండగా ఆ యజమాని కుమారుడు వచ్చాడు. ఏదో పొరపాటున వర్కర్ ఏదైనా తగిలాడు. ఈ వర్కర్ తగిలేసరికి యజమాని కుమారుడు అంటున్నాడు ఆ వర్కర్ని, ఎరా ఒళ్ళు బలిసిందా అన్నాడు. యజమాని ఏమంటున్నాడు? అయ్యా బాబు పని చేసి పెట్టండి అయ్యా, మీకు ఏం కావాలని తెస్తాను అంటున్నాడు. చక్కగా మంచిగా చెప్పుకుంటున్నాడు యజమాని కొడుకు ఎరా ఒళ్ళు బలిసిందా అన్నాడు. ఏంటి సంగతి? వాడి హృదయంలో సరిలేదు. వాడి హృదయంలో ఏముంది? కఠినమైన హృదయం, కఠినాత్మమైన మాటలు మాట్లాడే హృదయం. కనుక అప్పుడు వెంటనే తండ్రి వచ్చాడు. ఒరే బాబు, అయ్యా ఎందుకు వాళ్ళని అటు అన్నావు? తిట్టాడు. కొడుకు అన్నాడు, నా పనివాడి ముందు నన్ను అవమానిస్తావా అన్నాడు. అంటే తండ్రి అన్నాడు, ఏమన్నాడు? ఒరే నాయన అట్లా అనకూడదు, వాళ్ళు పనివాళ్ళైనా వాళ్ళ మూలానే మనం బ్రతుకుతున్నాము, అదేంటి మనం జీతం ఇస్తున్నాం అన్నాడు. ఓకే రైట్, ఇస్తున్నావు, కరెక్టే. మనం జీతం ఇచ్చినా కూడా వాళ్ళు పని చేస్తున్నారు. ఆ పని చేయకపోతే మనకు లేదు, మనకు ఆదాయం రాదు. వాళ్ళు పని చేస్తున్నారు కనుక మనకు ఆదాయం వస్తుంది, కనుక వాళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇది జరగకపోతే మనకు ఏమాత్రం లాభాలు ఉండవు. అందువలన వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్నట్టు చెప్పాడు. రీజన్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, కఠినమైన మనసు దుర్భాషలాడుతుంది, కఠినమైన మనసు కోపపడుతుంది, కఠినమైన మనసు ఏం చేస్తుంది? నువ్వెంత పోరా అంటది, అనదా? అందుకే కొంతమంది ఇతరులను సన్మానించలేరు, ఇతరులను గౌరవించలేరు, ఇతరులను పక్కన నిలబెట్టుకుంటూ కూడా ఇష్టపడరు. రీజన్ ఏంటంటే, వాళ్ళ హృదయము కఠినమైంది, వాళ్ళ హృదయం బండ, చెప్పినా అర్థం కాదు. అందువల్ల అలా ఉండకుండా అంటే మనం ఏం చేయాలా? మన హృదయం సాఫ్ట్గా ఉండాలి, మృదువైనదిగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిక్కుల విలువ గలది అని అక్కడ వ్రాయబడింది. ఇది 3వది. 4వది చూడండి, మొదటి తిమోతి 5వ అధ్యాయం. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 తిమోతి 5:4. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏం చేయాలా? నీ కుటుంబ సభ్యులను గౌరవించాలి. నీ కుటుంబంలో అనేక మంది పిల్లలు ఉంటారు, తర్వాత పసిపిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా విధవరాళ్ళు ఉంటారు. విధవరాళ్ల పక్షంగా వ్యాజ్యం ఆడతానని చెప్పాడు దేవుడు. ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, మన కుటుంబంలోని వ్యక్తులను గౌరవించాలి. ముఖ్యంగా విశ్వాసులైన వారి యొక్క జీవితాల్లో ఇది తప్పనిసరి. ఏంటంటే విశ్వాసులైన వారు వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులను గౌరవించాలి. అక్కడ పైన చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించాలి అంటున్నాడు. వృద్ధుణ్ణి తండ్రిగా భావించు అంటున్నాడు. తర్వాత 2వ వచనంలో, అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించాలి. ఇక్కడ చూడండి 4 విషయాలు. వృద్ధులను తండ్రులా భావించాలి, అన్నదమ్ములని, యవ్వనస్తులను, తర్వాత
తల్లులని వృద్ధ స్త్రీలను, అన్నదమ్ములని యవనస్తులను, వృద్ధులను తండ్రిగా భావించాలి, యవనస్తులను అన్నదమ్ములుగా భావించాలి. తర్వాత నేర్చుకోండి, పిల్లలు నేర్చుకోండి. పెద్దవాళ్ళను తండ్రిగా భావించాలి, యవనస్తులను అన్నదమ్ములుగా భావించాలి, వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించాలి. తర్వాత 4వది అక్క చెల్లెళ్ళని యవనస్తురాండ్రైన వారిని అక్క చెల్లెళ్ళుగా భావించాలి. 4 విషయాలు. తండ్రిగా భావించు, తల్లులుగా భావించండి, తర్వాత అన్నదమ్ములుగా భావించండి, తర్వాత అక్క చెల్లెలుగా భావించండి. ఇది మనకి మంచి అలవాటు. చూడండి, ఎవరైనా మనకంటే పెద్ద వయసు వాళ్ళని తండ్రిగా భావించండి, తప్పులేదు. అయితే మన సమాన వయసు లేకపోతే యవనస్తులైతే అన్నదమ్ముడుగా భావించు, అన్న అనో తమ్ముడు అనో పిలువు. లేకపోతే వృద్ధ స్త్రీలు ఉంటారు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, అమ్మ అని పిలువు, తల్లిగా భావించుకో అంటున్నాడు. తర్వాత ఇంకా 4వ విషయాలు ఎవరు? యవ్వనస్తులైన స్త్రీలు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి? అక్క చెల్లెల్లాగా భావించాలి. అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారు మంచి క్రమం పెట్టాడు. ఎంత లావుడైనా సరే, ఎంత ఆఫీసర్ అయినా సరే, తక్కువడైనా ఎక్కువడైనా ఒకటే భాష, అక్క అన్న, వేరే భాష లేదు. పెద్దవాళ్ళైతే మగవాళ్ళైతే అన్న, ఆడవాళ్ళైతే అక్క. అది చిన్న కానివ్వండి పెద్ద కానివ్వండి, అది పెట్టేశాడు ఆయన. ఎవరైనా సరే మీరు ఎలా పిలుచుకోవాలి? మగవాళ్ళైతే బ్రదర్, ఆడవాళ్ళైతే సిస్టర్, అంతే, వాక్యానుసారం అది. కాబట్టి పెద్దవాళ్ళైతే తల్లులుగా భావించు, చిన్నవాళ్ళైతే ఏం చేయాలా? అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా భావించమని చెప్తుంది ఆ వచనం. కనుక నీ కుటుంబాన్ని ఈ విధంగా భావిస్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలోని వారి ముందు నీ యొక్క భక్తిని కనుపరచుట కొరకు వారిని సన్మానించే వ్యక్తిగా ఉన్నావా? పోనీ ఇంట్లో విధవరాల పక్షంగా న్యాయంగా ఉంటున్నావా? పోనీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని బాగా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచేటువంటి వాడుకుంటున్నావా? కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అవే దేవుని దృష్టికి అనుకూలమైనవి. సరే, దేవుని దృష్టికి అనుకూలమైనవి. కనుక కుటుంబాన్ని ఎలా చూస్తున్నావు? ఈరోజు చాలా వరస్ట్గా ఉంది. ఎలా ఉందంటే వరస్ట్గా ఉంది. ఒక అమ్మాయి, చిన్న పాప, 4 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి, వాళ్ళ నాన్న ఏంట్రా అంటుంది. అది సంగతి. వాళ్ళ నాన్న ఏంట్రా అంటుంది. వాళ్ళు ఏం మాట్లాడతలే, గద్దించట్లా, అలా పెంచుతున్నారు పిల్లల్ని. వాళ్ళ అమ్మని ఏంటి అంటుంది. అట్లా ఉన్నారు పిల్లలు ఈ రోజుల్లో. అందుకే ఈ లాస్ట్ జనరేషన్లో ఉన్నాం మనం. ఆఖరి వారసత్వం అంటే ఆఖరి మరి మనుషులు ఆఖరి తరం వాళ్ళం మనం మనుషుల్లో. కానీ ఈ మధ్యలో జెన్జీ అని వచ్చింది. జెన్జీ వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తారు, ఇక వేరే ఆలోచించరు. అలాంటి తరం వచ్చేసిన ఈ దినాల్లో తల్లిదండ్రులను పిలవడం కూడా లోపంగా భావిస్తున్నారు. ఏంట్రా అంటున్నారు. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. కనుక అట్లా అవుతున్నారు, అట్లా ఉండకూడదు. తర్వాత వాళ్ళు కూడా పిల్లల్ని పిలిచే విషయంలో ముద్దుగా మన పదాలు ఉన్నాయి కదా కొన్ని, నా కన్న, అమ్మ, తల్లి, బంగారం అంటారుగా. వాళ్ళేం పిలుస్తున్నారు? ఇంకొక వేరే భాషలో పిలుస్తున్నారు. అట్లా తయారయ్యారు ఇట్లా ఫ్యామిలీస్. అట్లా ఉండకుండా వాళ్ళ ముందు మన భక్తిని కనుపరుస్తూ వాళ్ళని సన్మానించేవారుగా మనం ఉండాలి. ఇది దేవుని దృష్టికి విలువ కలది. ఇంకొక విషయం చూపించి నేను ముగిస్తాను. అదే దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంకొక దేవునికి అనుకూలమైనది ఒకటి ఉంది, చూపించి ముగిస్తా. మొదటి దశలోనికైలకు 2:3 వచనం చూడండి. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది నయున్నది. ఏంటండి అది? ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలంగా ఉందంట. ఏంటది? పైన వచనాలు చదివితే అర్థమవుతుంది. పైన చదవండి, 1-2 చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది
మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏం చేయాలంట? ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? దేవుని దృష్టికి అనుకూలమైనది మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా? చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు? ఈ మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈ మహానాడంతా జ్ఞాపకం చేసుకుంటే అయిపోయినట్టేనా? మనుషులందరి కొరకు. సరే, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు చేయాలంటే మనకు అంత కుదరదు. కనీసం మన పరిచయస్తుల కొరకైనా, మనకు తెలిసిన వారి కొరకైనా, రక్షించబడిన వారు భక్తిలో కొనసాగుట కొరకు, రక్షింపబడని వారు రక్షించబడుట కొరకు ప్రార్థన చేయాలి. రక్షించబడిన వారేమో దేవునిలో నమ్మకంగా కొనసాగడానికి ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అందులో మన బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, మన తోటి పని వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అది దేవునికి అనుకూలమైనది. తర్వాత రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఏం చేయాలా? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నానన్నాడు. చేస్తున్నావా నిజంగా? అది దేవుని దృష్టికి మిగుల అనుకూలమైనది. ఈ ప్రార్థన చేయకపోతే నీకు దేవుని దృష్టిలో అనుకూలమైన వ్యక్తివే కాదు. నీ తోటి వారి కొరకు ప్రార్థన చేయాలా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, దేవుని తెలుసుకోలేదేమో. రేపు ప్రభు రాకడుంది, రాకడలో ఆయన వస్తే వీళ్ళు ఎత్తబడాల్సిన అవసరం ఉంది. ఎత్తబడకుండా విడవబడితే నష్టపోతారు. నీ ఇంట్లో నీ పొరుగు వాళ్ళు, నీ పొరుగు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, ఇప్పుడు నీ ఇంట్లోని రక్షణ పొందిన వ్యక్తి రేపు ప్రభు వస్తే నువ్వు వెళ్ళిపోతావు. మరి ఈయన పరిస్థితి ఏంటి? రేపు ప్రభు వస్తే నువ్వు వెళ్ళిపోతావు. నీ పక్కింటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వదినా బాగున్నావు, వదినా బాగున్నా పిలుచుకుంటున్నావుగా, మరి అప్పుడు వద్దే వదినా. కనుక ఇతరుల యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వారి క్షేమం ఏమవుద్దంట? మనం సుఖంగా బ్రతకడానికి కారణమవుతుంది. మనము సుఖముగాను సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ప్రార్థన చేయాలి. సరే, మనం సుఖంగా ఉండాలన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. కనుక ప్రియులారా, మనుషుల దృష్టికి అనుకూలమైనది చూడబాకండి, అది దేవునికి అసహ్యం. కనుక ఏది మనం కలిగి ఉండాలంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలా, దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలా, తర్వాత దేవుని దృష్టికి మృదువైన హృదయ అలంకారం గల వారు ఉండాలా, తర్వాత దేవుని దృష్టికి కుటుంబమును భక్తి వారి ఎదుట నీ భక్తిని కనపరుస్తూ వారిని మరి చక్కగా సన్మానించేటువంటి వారుగా దేవునికి అనుకూలమైన వారు ఉండాలా. చివరిగా అందరి కొరకు ప్రార్థన చేసి దేవునికి అనుకూలమైన వారుగా ఉండాలి. అంతేగాని దేవునికి అనుకూలంగా లేకుండా నన్ను మా పాస్టర్ గారు మెచ్చుకుంటే చాలు, లేకపోతే నన్ను మా ఆయన మెచ్చుకుంటే చాలు, నన్ను మా ఆవిడ మెచ్చుకుంటే చాలు, నన్ను నా పిల్లలు మెచ్చుకుంటే చాలు, ఇట్లా అనుకుంటాం. అట్లా అనుకుంటే ఏ లాభం ప్రయోజనము లేదు. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? అసహ్యంగా ఎంచుతున్నాడు. అందుకే దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన వారుగా మనం ఉండాలంటే నీతిమంతుల లక్షణం నిర్దోషత్వం గలవారం, తర్వాత మృదువైన హృదయ అలంకారం గలవారం, నాలుగవది ఫ్యామిలీని చక్కగా చూసుకునేవారం, ఐదవది అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఈ అనుభవాలు కలిగి మనం ఎప్పుడైతే జీవించేవారు ఉంటామో అప్పుడే మనము బలలో పాలు పొందడానికి యోగ్యులం. ఒకవేళ అలాంటి వారం కాకపోతే మనం క్షమాపణ కోరాలి, ఖచ్చితంగా క్షమించమని అడగాలి, క్షమాపణ కోరుకొని బలలో మనము పాలు పొందాలి. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బలలో పాలు పొందనంటున్నాం. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Welcome to our channel. We share valuable insights every day. Please subscribe to stay updated.